కఠోర శ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగాయి. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, బీసీ సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరని అభివర్ణించారు. సో అందుకు కొంచెం ఏం లేదు సార్. కలెక్టర్ గారి ఆఫీస్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో భగీరథ మహర్షి గారి జయంతిని ఎంతో గొప్పగా చేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు మరియు బీసీ వెల్ఫేర్ మేడం గారు, మయూరి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన సగర సోదరులందరూ మరియు బీసీ కుటుంబ సభ్యులందరూ ఈ రోజున హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే భగీరథ మహర్షి గారు 6000 సంవత్సరాల కఠిన తపస్సు చేసి గంగామాతను భూమి నుంచి దివికి తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచమంతా సస్యశ్యామలం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్లోని మహనీయుల్ని ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకునే విధంగా వారి జయంతిని మనం భావితరాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ మినిస్టర్ సవితమ్మ మేడం గారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలను తెలియజేస్తాను. రిటైర్డ్ సిపిఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయిన ఈ సగర సంఘంలో ముఖ్యంగా భగీరథ కులస్తుడిని, భగీరథ వారసుడిని. అందుకనే భగీరథ జయంతి కోసం మా కుల పెద్దలు, తర్వాత ఇంతకుముందు చైర్మన్గా చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని నిమిత్తము మనకు జిల్లాలో నేను చెప్పేది ఏం లేదు, ప్రత్యేకంగా సగర కులము అంటే ఉప్పర లేదా సగర్లు అంటారు. ఉప్పర అనేది వృత్తి, సగర అనేది కులం. దీని మీద బేస్ చేసుకొని డైలీ టాపీ పనికో, లేకపోతే వ్యవసాయ కూలీలుగానో, లేకపోతే మట్టి పనికో ఇలా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వెళ్ళి రోజు వారి పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు సగర కులస్తులు. అందువలన ఎవరు కూడా పొలిటికల్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరు ఎదగలేదు. ఎదగకపోవడం కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా వెనకబడి ఉంటాం. మెయిన్గా ఆ ఫైనాన్షియల్ వెనకబడితనంకే ఇప్పుడు కార్పొరేషన్స్ పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ఆ కార్పొరేషన్స్కి ఫండ్స్ అలాట్ చేసి కొద్ది గొప్ప సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తే కొద్ది గొప్ప పెరుగుదల ఉంటుంది. ఇది ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్పొరేషన్ నుంచి ఎక్కువ మందికి మామూలుగా బేల్దారి మినిస్టర్ కాబట్టి బేల్దారి మిషన్స్ ఉంటాయి. అవి కానీ అట్లానే మట్టి పని చేస్తుంటారు కనుక ఈ ప్రొక్లైనర్స్, జేసీబీలు అలాంటివి ఏదైనా ఇస్తుంటే గ్రూపులకి బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.